ఫైన్ లో ఉంటాడు. కరెక్ట్ బార్డర్ లో కరెక్ట్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్. దాంతోపాటు రామ పోర్ట్రేట్ చేసిన ఆ విధం వెరీ సటిల్ గా వయస్సుడిగా క్లైమాక్స్ లో వేరియేషన్ నాకు తను చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. హౌ వి షోడ్ ది క్యారెక్టర్స్, ఆ క్లైమాక్స్ డిజైన్ చేసిన విధం నాకు, నేను ఇది చేయలేదు ఇప్పుడు దాకా, డెఫినెట్ కొత్తగా ఉంటుంది. ప్లస్ నేను కథ విన్నప్పుడే నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఈరోజు ఆడియన్స్ కూడా థియేటర్ లో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కి ట్రెమెండస్ రెస్పాన్స్. కరెక్ట్. యా, మీకు ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే? మీ సినిమా చూసి మాకు బాగా అనిపిస్తుంది, అందుకనే చూస్తున్నాం ఆడియన్స్ అంతా. సో ఫర్ యూ లైక్ తెలుగు ఆడియన్స్ వెల్కమ్ చేశారు మిమ్మల్ని గ్రాండ్ వేలో. ఎస్, ఐ రియలీ లైక్ ద వే ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్. నేను థియేటర్లో ఆడియన్స్తో కూర్చొని సినిమా చూశాను. ఎక్కువసేపు స్క్రీన్ వదిలేసి నేను ఆడియన్స్ నే చూస్తూ ఉంటాను, ఏ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారని. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ డైరెక్టర్. ఐ రియలీ ఎంజాయ్డ్ వేర్ ఎవర్ ఐ థాట్ ఆడియన్స్ విల్ రియలీ ఎంజాయ్ అండ్ దే ఆర్ క్వైట్ అని. సో అలాగేనే వచ్చింది. అండ్ ఎస్పెషలీ ది ఇంటర్వల్ పాయింట్, exact on the point, the crowd was amazing. Correct, yeah. And yeah, everybody knows pre-climax and climax is like next level goosebumps they told. And for all these things, elevation ichindi naku Ravi Basrur. That music director. The impact asal next level undindi. Yeah, amazing music. We almost all composed it for 45 days re-recording. 45 days day and night chesam. So just to give that authentic feel for that Bhima. If you see the usual ga re-recording ante ఒకటో రెండో థీమ్ పట్టుకొని ఎంటైర్ సినిమా వెళ్తాం. అవును. బట్ ఇక్కడ అలా కాదు, ఎపిసోడ్ చేంజ్ చేసి క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ we bring everything plus the new versions. So their audience will have that freshness ani. So he also did a wonderful job. So my entire team, I'm really happy to see Bhima in the theaters and audience ala enjoy చేస్తుంటే I'm very happy. నరేట్ చేసినప్పుడు వేరే ఉంటుంది డెఫినెట్ గా, విజువలైజ్ అయ్యి ఒక ఎస్పెషల్లీ ఇలాంటి ఫిలిమ్స్ అంటే ఏదైనా గ్రీన్ మ్యాట్ లో చేసేటప్పుడు అలా మన విజువల్స్ చూస్తేనే ఆ హై ఫీల్ అవుతాం వన్స్ ఆర్ఆర్ వచ్చేసిన తర్వాత. అండ్ ఫర్ యూ లైక్ డెఫినెట్ గా ఆడియన్స్ కి అయితే ఆ హై ఇస్తుంది, ఎందుకంటే గోపీచంద్ గారిని చూడడం, రామ భీమాని చూస్తూ ఉంటాం మేము. అండ్ ఫర్ యూ లైక్ అంతా తెలుసు, గ్రీన్ మ్యాట్ నుంచి ఫస్ట్ నుంచి పేపర్ మీద ఉన్నప్పటి నుంచి స్క్రిప్ట్ తెలుసు, అదే హై ఇస్తుందా థియేటర్ లో చూసినప్పుడు? షూటింగ్ చేసేటప్పుడు విజువలైజేషన్ నాకు తెలియదు, అంటే డైరెక్టర్ విజువల్ ఏముంది, ఎట్లా సీజీని వస్తుంది నాకు తెలియదు. మనం ఏదో ఒకటి ఊహించుకో ఏదో వచ్చిందని అనుకుంటాం. కానీ వన్స్ యాజ్ ఆడియన్స్ లాగా నేను థియేటర్ లో చూసినప్పుడు విజువల్స్ అంటే నేనే స్టన్, ఇలా ఉన్న విజువల్ అది చాలా బాగుంది. దాని వర్క్, దాని వెనకాల వర్క్ చేసిన డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, కెమెరామ్యాన్ కానీ సీజీ వర్క్ కానీ చాలా బాగా వర్క్ చేశారు. ఈ రోజు మీకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే బికాస్ ఆల్ దీస్ పీపుల్స్ హార్డ్ వర్క్ ఓన్లీ. రైట్. నాకు కొన్ని ప్లేసెస్ లో నిజంగా సీజీ అనిపించలేదు, అది రియలేనేమో అనుకున్నాను నేను. సో ఈవెన్ కొన్ని ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గర కూడా అంత బాగా చేయడం జరిగింది, సీజీ వర్క్ పర్ఫెక్ట్ గా చేయడం జరిగింది అనమాట. అండ్ నరేష్ గారు ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత గోపీచంద్ గారితో చేశారు, అప్పటికి ఇప్పటికే ఏమన్నా మార్పులు వచ్చాయంటారు ఆయనలో? అస్సలు మార్పు, ఎందుకంటే he comes from a great family from film industry. ఇక్కడ పుట్టి పెరిగాడు. అండ్ ఏమంటారు మన స్వయం కృషితో కేమా వన్ ఆఫ్, అదే చెప్పాను కదా, యూనివర్సలీ లైక్ పర్సన్ ఒకళ్ళు ఉంటారంటే ఇండస్ట్రీలో అస్సలు ఒక్కళ్ళు కూడా ఒక్క 1%. ఐ థింక్ ఐ కెన్ పుట్ 100 మార్క్స్ వరకు వచ్చింది అలాగా. సో నాకు టీ కృష్ణ గారు దగ్గర నుంచి అప్పటి నుంచి వచ్చాము. ఈ సినిమా వరకు ఏంటంటే I was quite thrilled when I heard, నా క్యారెక్టర్ చెప్తూ లైన్ చెప్పారు, నా క్యారెక్టర్ వెంటనే నచ్చేసింది. నేను క్యారెక్టర్ యాక్టర్స్గా వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ సా దట్ నాట్ ద లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్, ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఈ సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ నేను నిలబెట్టుకుంటే ఈ సినిమా ఇది ఒక హై పాయింట్ అండి, క్యారెక్టర్ సినిమాకి ప్లస్ అవుతుంది అని అడిగిన. I said, yes, I'm doing it for multiple reasons, I said. నా క్యారెక్టర్ వరకు వస్తే ఏంటంటే బేసిక్ కామెడీ ఫ్లేర్ ఉంది అండ్ క్యూట్ రొమాంటిక్ ఇమేజ్, అదే ఉంది, ఒక ప్లే బాయ్ గా ఒక ఇమేజ్ ఉంది. అంటే అసలు థాట్ అంటే ఒక సినిమాలో హీరోయిన్ మదర్ లవ్ చేస్తుంది, ఆమె పెళ్లి అయ్యి హాయిగా మనవరాలు కలగపోసే టైంలో వీడు చక్కగా అన్ని సమకూర్చి ఆపుతున్నాయి, ఎప్పటికైనా నాకు రాదా అంటే
జనరల్ గా ప్రతి వాడికి ఒక ఫ్యాంటసీ పైగా ఫోన్ కాన్వర్సేషన్ కూడా బాగుంటుంది. సింగిల్ టేక్ అది ఆ ఫోన్ కౌంటర్ది, ఆ ముగ్గురు ఎంచుకుంటూ మాట్లాడేది ఒకే షాట్ అండ్ వన్ టేక్ ఓవర్ పర్ఫెక్ట్. ఈ సీన్స్ చేస్తున్నా అంటే అంత సింక్ అయిన సీన్స్ అండ్ ఆల్ ఆఫ్ us were throughout laughing all this track and నైట్ ఎపిసోడ్. నేను బాగా గుర్తు ఏంటంటే ఐ వాజ్ డూయింగ్ దట్ మాటరాని మౌనమిది రాత్రి ఫోన్ లో చేసినప్పుడు ఇలా అన్నా, వెనకాల నుంచి ఆ కెమెరా అసిస్టెంట్ ఊగిపోతున్నాడు, ఫోకస్ పెట్టుకున్నాడు, నవ్వుతున్నాడు వాడు, నవ్వుతూ ఫోకస్ చేస్తున్నాడు, ఎక్కడ ఫోకస్ పోతుందో నాకు ఒకటే. బట్ అంటే అంత కన్విన్సింగ్ ఎవ్రీ క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ వెన్ వి షో, బోత్ ద హీరోయిన్, ఈ అమ్మాయి ప్రియా, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడ ఫోర్స్డ్ గా లేదు. దట్ ఈస్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ కొంచెం మనం వాళ్ళకి ఏదైనా నీతి బోధన కానీ చిన్న ఏమన్నా ఇన్కల్ట్ చేయాలంటే నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్. అదొక ఎక్స్పీరియన్స్ గా దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇవాళ నేను మొన్న చెప్పాను, సంక్రాంతి సినిమా ఉంటుంది, శివరాత్రి సినిమా అంటే ఇదే శివరాత్రి, అందుకే భీమా శివ తాండవం రాశారనమాట. యా, సో తాండవం లాగే కనిపించింది ఫైట్స్ అన్ని కూడా. ఫస్ట్ రావడంతోనే ఫైట్ సీక్వెన్స్ తో ఓపెన్ అవుతుంది మీదైతే. ఫస్ట్ చూడగానే భీమాని ఆ పవర్ఫుల్, అంటే ఆడియన్స్ ని ఎక్కడ మిస్గైడ్ చేయకుండా ఫస్ట్ నుంచే భీమా ఇది అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఇన్ఫాక్ట్ రామా ఫస్ట్ షాట్ లోనే తెలిసిపోతుంది. అంటే ఎక్కువ టైం మరీ తీసుకెళ్లకుండా రోల్ ఇది అని నెమ్మదిగా ఓపెన్ చేయకుండా స్టార్టింగ్ నుంచే అది టైం వేస్ట్ చేయకుండా పక్కా స్ట్రైట్ అవే చెప్పేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఫర్ యూ అంటే మీకు టైం ఉండొచ్చు, మాకు లేదు, ఇమీడియట్ గా భీమా నుంచి రామాలోకి వచ్చేస్తాం మేము సడన్ గా. సో కాకపోతే ఇందాక నరేష్ గారు చెప్పినట్టు ఆ వేరియేషన్ చాలా 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 క్లియర్ గా తెలుస్తుంది గోపీచంద్ గారు. ఈవెన్ దో దట్ మాట తీరు, బాడీ లాంగ్వేజ్. భీమా క్యారెక్టర్ ఇట్స్ వెరీ ఈజీ. రామా క్యారెక్టర్ అంటే చేసేది చాలా సటిల్ గా, భయస్తుడిగా, అంటే వీళ్ళందరికీ ఫస్ట్ డౌట్ అని తిన్న నమ్మేడు క్యారెక్టర్ ఎప్పుడు నమ్మేది. రామా క్యారెక్టర్ హెయిర్ స్టైల్ సార్ ఫస్ట్ సెట్ అయింది. బాడీ లాంగ్వేజ్ నేను అనుకున్నాను, అంటే హ్యూజ్ బాడీ కదా, అంత వదిలినట్టు ఉంటే ఎట్లా ఉంటుంది, మేబీ ఫోర్స్ గా ఉంటుంది అనుకున్నాను. బట్ వన్స్ నేను అటే డ్రెస్ వేసుకున్నప్పుడు దిస్ విల్ వర్క్అవుట్ డెఫినెట్లీ. లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కామ్ నేను మామూలుగా బయట ఎట్లా ఉంటే అట్లా ఉంటే చాలు. నిజంగానే కామ్ గా నేను గోపీచంద్ గారు ఎన్నిసార్లు, యా హీస్ వెరీ క్వైట్ అండ్ కామ్. రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఐ థింక్ సిటీ మా దగ్గర నుంచి కొంచెం ఓపెన్ అప్ అయ్యి స్పీకింగ్, బిఫోర్ లైక్ ఇంకా క్వైట్ ఉండేవారు నాకు తెలిసినంత వరకు అయితే. సో నవేడేస్ అంటే ఆ వయస్సు కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్లస్ ఆ డైలాగ్స్ కానీ కొంచెం బ్రాహ్మణికం ఎక్కడ పట్టాయంటే నరేష్ గారు సెన్స్ ఆయన వచ్చేసిన లాంగ్వేజ్ ఆయన కాదు కొట్టేసి చెప్పలేదు కానీ. ఓకే, కాప్ రోల్లో మీకు యూనిఫామ్ వేస్తే మాత్రం అది పర్ఫెక్ట్ గా అది మీకే కుట్టినట్టు ఉంటుంది, అదేంటో తెలియదు కానీ యూ లైక్ అది ఇది గోపి గారు వేస్తే అంటే మేబీ ఆ హైట్ అండ్ ద వే యూ మెయిన్, యా ఆ గ్రేస్ఫుల్ మేము చాలా కన్విన్సింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఫర్ యూ యూనిఫామ్ వేసుకోగానే అనిపిస్తుంది, బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ యూ గాట్ ఆపర్చునిటీ టు. చిన్నప్పుడు ఒక టైం ఉండేది పోలీస్ ఆఫీసర్ అవ్వాలి వేసుకోవాలి. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ మన సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ వేస్తాం కదా, పోలీస్ వేసుకున్నాం తెలియకుండా మనం కూడా పోలీస్ వెళ్ళిపోతాం. ఫేస్ లో ఇంటెన్సిటీ, గోపీలో ఏంటంటే ఆయనలో ఆ ఇంటెన్సిటీ, దాన్ని రివర్స్ ఈ క్యారెక్టర్ అన్నాం రామాని. రెండు ఒక దాంట్లో పడ్డం అనేది యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అండ్ హీస్ ప్రూవ్న్ ఇట్ నెక్స్ట్ లెవెల్. ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు. రైట్, అండ్ ఒక ఫిలిం కి అండ్ అదర్ లాంగ్వేజ్ కి వచ్చి చేయడం అనేది డెఫినెట్ గా టఫ్ ఉంటుంది, అండ్ చాలా లాంగ్వేజెస్ లో చేయడం జరిగింది. బట్ కన్నడలో మేము సెలబ్రేట్ చేసుకున్నాం మీ ఫిలిమ్స్ ఇంతకు ముందు పచ్చడానికి, యూనో అమేజింగ్ ఫిలిమ్స్ ఇచ్చారు మీరు అక్కడ ఆడియన్స్ కి, ఇక్కడ కూడా చూసాం మేము ఆ సినిమాలని. సో యా, ఫర్ యూ లైక్ ఈ సినిమా అప్పుడు గోపి గారితో చేసేటప్పుడు డెఫినెట్ గా బోల్డ్ అనే మెమరీస్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ చూస్ లైక్ భీమా అని కళ్ళు మూసుకుంటే ఏ మెమరీ వస్తుంది ఫస్ట్ హిట్ చేసేది? Lot of things coming to my mind. It is not